2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అసలు సిటిఎస్ అంటే ఏంటి? అండ్ ఫిజికల్ చెక్‌కి దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఒకవేళ ఇది కూడా బౌన్స్ అయితే సేమ్ ప్రొసీజర్ ఉంటుందా? అంటే కొంచెం తేడా ఉంటుందండి డెఫినెట్లీ. హ్మ్. ఇవి ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాడేవి. హ్మ్. బ్యాంక్స్ హ్మ్. అవి చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటారు హ్మ్. దీన్ని. హ్మ్. ఈసీఎస్ కూడా మీరు వినే ఉంటారు, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్. హ్మ్. అదే టైప్లో సిటిఎస్ కూడా ఉంటుంది, హ్మ్. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అనేసి. ఏం చేస్తారంటే వీళ్ళు బ్యాంక్ వాళ్ళు ప్రతిసారి చెక్ పంపించకుండా హ్మ్. చెక్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో మైకర్ నెంబర్ తోటి ఆ ఇమేజ్ తీసుకొని హ్మ్. దాని ద్వారా క్లియరింగ్కి పంపిస్తూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు మీరు కన్జ్యూమర్ లోన్ తీసుకోండి, లేకపోతే మీరు కొన్ని కార్ లోన్స్ తీసుకోండి, కొన్ని ఈ లోన్స్లో మీకు చెక్కులు అడగట్లేదు ఈ మధ్య. హ్మ్. ఏది ఇంతకుముందు మనం 10 చెక్కులు 20 చెక్కులు ఈఎంఐలకి ఇచ్చేవాళ్ళం. హ్మ్. ఓకే, ఇప్పుడు అడగట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఫోటో, మీ క్యాన్సిల్ చెక్ ఉంటే ఫోటో పెట్టండి సార్ అంటున్నారు ఫోన్లో. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యాంక్ వాళ్ళైనా, బజాజ్ వాళ్ళు అయినా లేకపోతే ఎవరైనా కూడా ఫోన్ చేసి సార్ మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది అంటారు. హ్మ్. లోన్ ఎలిజిబిలిటీ ఉంటే ఓకేనండి, మరి ఎట్లా చెక్ అది మీరు వస్తారా అంటే ఏం అవసరం లేదు సార్, మీ ఫోన్లోనే అన్నీ అయిపోతాయి, మీ ఎలిజిబిలిటీ ఇంత అని చెప్పి లాస్ట్లో ఏమంటారు, ఒక్కటి మీ చెక్, క్యాన్సిల్డ్ చెక్ ఫోటోగ్రాఫ్ పెట్టండి సార్ అంటారు. హ్మ్. అది చాలు మనకి నెల నెల చెక్ ప్రజెంట్ అవుతానికి. ఓకే, జనరల్గా ఏమవుతుందంటే 5th ఆఫ్ ఎవ్రీ మంత్ ఈఎంఐ అనుకోండి, హ్మ్. అది 5th ఆఫ్ ఎవ్రీ మంత్ మీకు ఆ చెక్ ఈసీఎస్ ద్వారా ప్రజెంట్ అవుతుంది, హ్మ్. అది కట్ అయిపోతూ ఉంటుంది. 5th అంటే 5th డాట్ బా! కట్ అయిపోతూ ఉంటుంది, రైట్? హ్మ్. కర్మగాలు ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు లేక, అకౌంట్లో డబ్బులు లేకపోతే అది ఆ రోజు బౌన్స్ కిందకి వచ్చేస్తుంది. బౌన్స్ ఛార్జెస్ కూడా అప్పుడప్పుడు 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా బౌన్స్ ఛార్జెస్తో పాటు పెనాల్టీ ఛార్జెస్ ఇవన్నీ యాడ్ అయ్యి అప్పుడప్పుడు 700, 800 మీకు జస్ట్ అది ఒక్కసారి బౌన్స్ అయినందుకు పీనల్ ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది. హ్మ్. సరే, అది వదిలేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 48 అవర్స్ లోపు సెకండ్ ప్రెజెంటేషన్ కూడా చేస్తారు హ్మ్. సిటిఎస్ ద్వారానే. సెకండ్ ప్రెజెంటేషన్లో మళ్ళీ మీ అకౌంట్లో డబ్బులు ఉంటే కట్ అయిపోతాయి. హ్మ్. ఓకే, ఇంకా అప్పుడు కూడా కట్ కాలేదు, ఇంకా నెలల తరబడి అసలు మీకు ఆ అకౌంట్లో డబ్బులు వేయట్లేదు, ఇవి బౌన్స్ అవుతూ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా దీన్ని కూడా చెక్ బౌన్స్ కిందకి కన్సిడర్ చేసుకుంటూ వీళ్ళు మెజిస్ట్రేట్ కోర్ట్ దగ్గర నుంచి మీకు సమ్మన్స్ వస్తాం జరుగుతుంది. అయితే ఇందులో వయలేషన్స్ ఎక్కడ జరుగుతాయంటే నాగరాజు గారు, హ్మ్. జనరల్గా చెక్ బౌన్స్ అవుతే చెక్ బౌన్స్ అయిన దగ్గర నుంచి 30 డేస్లో నోటీస్ పంపించాలి. హ్మ్. ఓకే, ఈ నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్ ఇవన్నీ కూడా నోటీసు కొన్ని పంపిస్తాయి, కొన్ని నోటీసులు పంపించవు, డైరెక్ట్గా కోర్టు నుంచి సమ్మన్స్ వచ్చేస్తాయి, రైట్? అంటే నోటీస్ రాదు కానీ డైరెక్ట్గా కోర్టు నుంచి సమ్మన్స్ వచ్చేస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ వయలేషన్ ఆఫ్ ద ప్రాసెస్. ఇట్లాంటప్పుడు మనము వీ కెన్ డెఫినెట్లీ టెల్ ద కోర్ట్ దట్ ఐ హ్యావెంట్ రిసీవ్డ్ ఎనీ నోటీస్ వచ్చి ఉంటే నేను జాగ్రత్త పడేవాడిని, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడేవాడిని, కట్టేవాడిని. నోటీస్ పంపించకుండా వీళ్ళు డైరెక్ట్గా సమ్మన్స్ పంపించేశారని చెప్పి దెర్ ఇస్ నో నోటీస్ హ్యాస్ బీన్ సర్వ్డ్ అని చెప్పి రీకాల్ పిటిషన్ వేసి హ్మ్. ఏదైతే మీకు సమ్మన్స్ పంపించారో హ్మ్. నెక్స్ట్ డేట్ తీసుకొని ఆ డేట్ లోపు మీరు మళ్ళీ అడ్వకేట్ తోటి మాట్లాడి మీ కేసుని మీరు అక్కడ ఫైట్ చేయొచ్చు. ఓకే. సహజంగా హైదరాబాద్లో మీరు లోన్ తీసుకుంటే ఈ మధ్య కొత్తగా కలకత్తా నుంచి, హ్మ్. అహ్మదాబాద్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి మీకు హ్మ్. చెక్ బౌన్సెస్ చేస్తున్నారు. ఎవరు? ఈ బ్యాంక్ వాళ్ళు, నాన్ హ్మ్. బ్యాంకింగ్ వాళ్ళు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదైనా బైక్ తీసుకుంటే కట్టకపోతే బైక్ తీసుకెళ్ళిపోతారు. హ్మ్. ఓకే, ఫ్రిడ్జ్ తీసుకొని కట్టకపోతే ఫ్రిడ్జ్ తీసుకెళ్తానికి అంత ఈజీగా ఉండదు. ఆ ఫ్రిడ్జ్ ఉంటుందో ఉండదో. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకుంటున్నాము, కట్టట్లేదు. హ్మ్. ఓకే, ఆ మనిషి ఎక్కడ ఉంటాడో తెలియదు. సో మొబైల్ రికవరీ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో హ్మ్. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే కలకత్తా నుంచి వాళ్ళకి బౌన్స్ నోటీసెస్ సమ్మన్స్ వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకొని అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూస్ అవుతాయో ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్, మీరు ఎక్కడ ఏరియాలో ఉంటారో ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్స్కి వారెంట్స్ వస్తాయి. అలా వారెంట్స్ పట్టుకొని 138 సెక్షన్ కిందకే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ దాని కిందకే వస్తుంది. ఇది కూడా మీ ఇంటికి వస్తారు వాళ్ళు, మీ ఇంటికి వచ్చి మీరు పలానా కోర్టులో మీరు ఈ టైంకి హాజరు అవ్వాలి, మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి అంటారు. మీకు అర్థమవుతుందా నాగరాజ్? సో సామాన్య లోన్స్ కూడా మీరు ఈసీఎస్ క్లియరెన్సెస్, ఈ సిటిఎస్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అందులో మీరు బౌన్స్ చేసినా కూడా మీరు వెంటనే మళ్ళీ కట్టేయకపోతే ఇలాంటి నోటీసెస్ సమ్మన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మీ ఈఎంఐస్ టైంకి క్లియర్ చేయమని చెప్తున్నాను. వెరీ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.